సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. గోల్డ్ లోన్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ మనం. ఇంతకుముందు గోల్డ్ లోన్ మనకు కావాలంటే తక్కువ మనం బ్యాంకో లేకపోతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ లాంటి దాంట్లో ఎక్కడికో వెళ్ళిపోయి కిలో బంగారం మన దగ్గర ఉన్న ఆ కిలో బంగారాన్ని వాళ్ళకి ఇచ్చేసేసి మనం లోన్ తీసుకొని ఎంచక్కా బయటకు వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొన్ని కొరీస్ పెట్టింది. ఎవరైనా 2,20,000 రూపాయల కన్నా ఎక్కువ లోను బంగారంలో కుదువబెట్టి తీసుకోవడానికి సిద్ధపడ్డట్టయితే మీరు ఖచ్చితంగా ఆ బంగారానికి సంబంధించిన మొత్తం వివరాలు మీరు సమర్పించాల్సి ఉంటుంది. మీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అసెస్మెంట్ ఏమిటో కూడా, అంటే జిఎస్టీ సంబంధించిన వివరాలు మీకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతనే మీకు గోల్డ్ లోను శాంక్షన్ అవుతుంది. కాబట్టి గతంలో లాగా గోల్డ్ లోను ఎంత బంగారం ఉంటే అంత బంగారం తీసుకుంటామని అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, మీరు అక్రమంగా మీ దగ్గర బంగారం ఉన్నా, మీరు ఆ బంగారం మీది అని నిరూపించలేని పరిస్థితులు మీ దగ్గర ఉన్నా, దానికి తగినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇంతకుముందే పే చేసినట్టుగా ఆధారాలు లేకపోయినా, ఈ ఎంక్వైరీ చేసి దీంట్లో బయటపడ్డటువంటి ఎవరైతే శత్రువులు ఉంటారో, ఎవరైతే పర్సన్స్ ఉంటారో, ఎవరైతే తప్పు పని చేశారో అలాంటి వాళ్ళని పట్టుకొని ఏరి వాళ్ళకి శిక్షలు, పెనాల్టీలు విధించాలనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. కాబట్టి గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా గోల్డ్ లోను ఎంత వస్తుంది? మీరు 2.5 లక్షల లోపల, 2.5 lakhs లోపల మీరు లోన్ తీసుకున్నట్టయితే మీకు 80% వరకు, 85% వరకు వస్తుంది. అంటే 85% అంటే 100 రూపాయల బంగారం మీరు పెడితే 85 రూపాయలు మీ చేతికి ఇస్తారు. 15 రూపాయలు మాత్రం బ్యాంకు వాళ్ళు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో అంతమందం మీకు ఇవ్వరు. ఎందుకంటే రేపు పొద్దున ఒకవేళ వడ్డీ గోల్డ్ రేట్ తగ్గితే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేకుండా 15% మార్జిన్ పెట్టుకుంటారు. అదే మీరు 5 లక్షల కన్నా ఎక్కువ లోను, మీరు 2.5 lakhs నుంచి 5 lakhs వరకు లోను, 2.5 lakhs లోపల అయితే 85% వస్తుంది. అదే 2.5 lakhs నుంచి 5 lakhs లోపల మీరు ఒకవేళ లోన్ కావాలనుకుంటే మీకు 80% వస్తుంది. అంటే 100 రూపాయల లోన్ మీరు తీసుకోవాల్సుకున్నట్టు, మీరు 80 రూపాయల లోన్ తీసుకున్నట్టయితే 100 రూపాయల బంగారం అక్కడ మీరు పెట్టాల్సిన పరిస్థితి. 20% మార్జిన్ వాళ్ళు పెట్టుకుంటారు. ఇక 5 లక్షల లోన్ కన్నా ఎక్కువ మీకు కావాలనుకున్నప్పుడు మీరు 75% మీకు వస్తుంది. అంటే 25% మార్జిన్ వాళ్ళు పెట్టుకుంటారు. ఈ రకంగా బంగారం స్లాబ్స్ విధించారు. 85%, 80%, 75%. సో ఇదొకటి మీరు జాగ్రత్తగా గమనించుకొని మీకు ఎంత లోన్ కావాలో డిసైడ్ చేసేటప్పుడు ఎంత బంగారాన్ని పెట్టాలనేది కూడా మీరు నిర్ణయించుకోవాలి. ఆ ప్రకారంగా మీరు లోన్ తీసుకునేందుకు మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే అవకాశాలు మీకు ఉంటాయి. ఇక గోల్డ్ లోన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది. అన్ని బ్యాంకుల్లో ఒకే రకమైన వడ్డీ రేట్లు ఉండవు. 7% నుంచి 7.5% నుంచి స్టార్ట్ చేస్తే 24% దాకా కూడా ఇచ్చేటువంటి బ్యాంకులు కానీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కానీ ఉన్నాయి. నేషనలైజ్డ్ బ్యాంక్స్లో తక్కువ ఉండే అవకాశం ఉంది వడ్డీ రేటు. ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీ రేటు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఇంకెక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఎక్కడైనా బ్యాంకు లోన్ తీసుకోవాలి, వడ్డీ ఏది గోల్డ్ మీద లోన్ తీసుకోవాలి మీరు అనుకున్నట్టయితే ఎక్కడ మీకు తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి, హిడెన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా, మీ కంటికి కనపడకుండా ఇప్పుడు ఏం చెప్పనివి తర్వాత మీ మీద వేసేవి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది ఏంటంటే ఈఎంఐలు, మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుందో మీరు చెక్ చేసుకొని ప్రతి నెల సకాలం లోపల ఈఎంఐ మీరు పే చేయకపోయినట్టయితే మీరు పెట్టిన గోల్డ్ వెంటనే వాళ్ళు అమ్మేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు గోల్డ్ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు తీసుకున్న లోన్ ఎక్కువ మొత్తంలో ఉందనుకోండి, బంగారం రేటు తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది బ్యాంక్ అంటే మీకు నోటీస్ పంపిస్తుంది. మీరు ఏదైనా ఒక కొలాటరల్ సెక్యూరిటీ లాంటివి కానీ, లేకపోతే ఎవరైనా పర్సనల్ గ్యారంటీస్ కానీ ఇవ్వండి మాకు. ఎందుకంటే మీ బంగారం ఏమో, మీరు పెట్టిందేమో ఇంత బంగారం పెట్టారు, ఇంత లోన్ తీసుకున్నారు, ఇప్పుడు బంగారం రేటు తగ్గిపోయింది కాబట్టి లోన్ కన్నా బంగారం మా దగ్గర పెట్టిన దానికన్నా లోన్ ఎక్కువైపోయింది కాబట్టి మీరు మాకు ఒక షూరిటీని సబ్మిట్ చేయండి, ఎవరైనా ఒక పర్సన్ని పర్సనల్గా గ్యారంటీ ఇచ్చేట్టు ఏర్పాటు చేయండి, లేదా కొలాటరల్ సెక్యూరిటీ లాంటివి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మీకు నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి నెల ఈఎంఐ కరెక్ట్గా చెల్లించాలి. ఒక్క నెల ఈఎంఐ చెల్లించకపోయినప్పటికీ ఒక్కొక్కసారి బ్యాంకులు మీకు నోటీసు కూడా చేరకుండానే లోన్లు మీకు ఇచ్చినటువంటి వాళ్ళు బ్యాంకు వేలం వేసేసి మీ బంగారాన్ని తీసేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకున్నారో బ్యాంకుల నుంచి కానీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి కానీ, వాళ్ళు సకాలం లోపల ఈఎంఐలు చెల్లిస్తున్నారా,
మరిచిపోతే మాత్రం ఒక్కోసారి మీ గోల్డ్ మొత్తం టోటల్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవి వడ్డీ రేట్లు చెక్ చేసుకోవాలి. అలాగే ఈఎంఐలు సకాలంలో చెల్లిస్తున్నారో లేదో తెలుసుకోవాలి. బ్యాంకు వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారా, నోటీస్ పంపిస్తున్నారా మీరు చెక్ చేసుకోవాలి. ఇవాళంతా ఆన్లైనే అయిపోయింది. మీ వెబ్సైట్, మీ యొక్క వాట్సాప్లో కానీ మీకు సంబంధించిన ఎస్ఎంఎస్లో కానీ ఆ ఇన్ఫర్మేషన్ పంపించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి చెక్ చేసుకొని జాగ్రత్తగా మీ యొక్క బంగారాన్ని పోకుండా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జాగ్రత్తలు ఎవరైతే పడతారో వాళ్ళు గోల్డ్ లోన్ సులభంగా పొందొచ్చు, ఇబ్బంది లేకుండా గోల్డ్ లోన్ కంటిన్యూ చేయొచ్చు. తర్వాత ఎప్పుడైతే మీ దగ్గర డబ్బులు ఉంటాయో అప్పుడు మీరు కట్టేసేసి గోల్డ్ నుంచి బయటపడిపోయి మళ్ళీ మీ గోల్డ్ మీరు తెచ్చుకొని మీరు భద్రంగా దాచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రెండోది, కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పెట్టేటువంటి వాళ్ళు కూడా కొన్ని బ్యాంకుల్లో కూడా జరుగుతున్న మోసాలు మనం అప్పుడప్పుడు గమనిస్తున్నాం. మనకి ఇచ్చినప్పుడు మన గోల్డ్ మనకు సక్రమంగా వస్తుందా లేదా, మనం పెట్టిన గోల్డేనా కాదా అది, తర్వాత మనం ఇచ్చినటువంటి క్యారెట్స్ అంతేనా, మనం 24 క్యారెట్స్ పెడితే 24 క్యారెట్సే వస్తుందా లేక ఇంకా అంతకన్నా తక్కువ వస్తుందా, ఇవి కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త పడితే మనం తెలివైనటువంటి వినియోగదారులుగా ఉంటాం. ఎక్కడ మనం మోసపోకుండా ఉండే అవకాశాలు ఉన్నాయనేది మనం తెలియజేసే విషయం.